ఆంధ్ర ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించుకోవాలనుకున్న వారు ఎక్కించాలనుకున్న వాళ్ళకి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునేవారు అందుకు అనుగుణంగా లెక్కలు కడుతుండగా, చంద్రబాబుని అందలం ఎక్కించాలనుకుంటున్న వారు ప్రజల నాడి ఆయనకే అనుకూలమని లెక్కలు కడుతున్నారు. అనుభవం ఉన్న సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాల్లో లెక్క తెప్పాయి. ఇది రాధాకృష్ణ గారి ప్రథమ పాదం. అంటే ఇందులో చంద్రబాబు గారిని అందలం ఎక్కించాలని తాను కోరుకుంటున్నాను అన్నది పరోక్షంగా చెప్పుకొచ్చింది. అయితే ఎన్నికల సందర్భంగా ప్రజలు తాము ఎటువంటి తీర్పు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్న ఛానళ్ళ అభిప్రాయాలు వారిని ప్రభావితం చేయలేవు. అంటే తన ఛానల్ ప్రభావితం చేయలేదని ఆయన ఒప్పుకున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. అయినా పార్టీలు సోషల్ మీడియా సైన్యం పేరిట ప్రజల మెదళ్లను విషతుల్యం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇది రెండు పార్టీలకి ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది కదా. 2004కి ముందు ప్రజల వద్దకు పాలన ఆకస్మిక తనిఖీలు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను వేధిస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. దీంతో అప్పుడు ఉద్యోగులందరూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. మళ్ళీ ఇంతకాలానికి ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ల నాటి పరిస్థితి పునరావృతమైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఇక్కడే డౌట్ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎటుంటే ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్తారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి పట్లైనా సంతృప్తి ఉందా? అదే ప్రభుత్వం పట్ల ఉద్యోగి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో పూర్తి స్వేచ్ఛ, కాంగ్రెస్ టైంలో పూర్తి స్వేచ్ఛ. మరి చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇచ్చారు 2014లో? అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం జోష్యాలు దాంతో చెప్పేస్తాం. ఇంకోటి, అందరు ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపే ఉన్నారన్నటువంటి కోణంలో కూడా ఉంటుంటారు. 2019 ఎన్నికల్లో తాను మళ్ళీ అధికారంలోకి వస్తాను ప్రపంచం ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పలేదు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, తన పేషీలోకి ఏ అధికారం తీసుకోవాలనే అంశాల మీద ఆయన దృష్టి కేంద్రీకరించినట్టు చెప్తున్నారు. ఈయనకి చెప్పేది ఏంటి? వీళ్ళు ఆల్రెడీ టీముల్ని అరేంజ్ చేస్తున్నారు, కూడా ప్రిపేర్ చేస్తున్నారు కొంతమంది అధికారులతో. లేకపోతే వైనాట్ 175 అని జగన్ రెడ్డి చెప్తున్న మాటలు నమ్ముతున్న వారు కూడా జనంలో ఉన్నారు. మొత్తం 150 స్థానాలు గెలుచుకోవడం ఎలా సాధ్యం అన్న తర్కంలోకి వారు వెళ్లరు. విమర్శనాత్మక ఆలోచన ధోరణి కోల్పోవడం వల్ల ఈ తరహా ప్రచారాలు నమ్ముతారు. చంద్రబాబు గెలుస్తారు అన్నటువంటి దానికి కూడా నమ్ముతారు ఆటోమేటిక్గా. ఎవరి నమ్మకం వాళ్ళది అన్నటువంటిది ఇక్కడ మిస్ అవుతున్నది. సాధారణ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందా లేదా అన్నదాన్ని బట్టే ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ లోపు అంటే జూన్ 4వ తేదీ వరకు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న విశ్లేషణలు, వ్యాఖ్యలు ఆయన వ్యక్తుల మనోవాంఛ మాత్రమే. అలాగే తెలుగుదేశం పార్టీదైనా ఆయా వ్యక్తుల మనోవాంఛ మాత్రమే అన్నది మర్చిపోతున్నారు. ఇంకోటి, ఫీల్ గుడ్ అన్నటువంటిది వెరీ సింపుల్ లాజిక్ అనమాట. ఏంటి అంటే, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, పేదలకు ఎంత ఉంది, మధ్యతరగతికి ఎంత ఉంది, ధనికులకి ఎంత ఉంది. పేదల ఎక్కువ మంది ఉన్న వైపు సాధారణంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మధ్యతరగతి వాళ్ళకి జట్టు కడితే ఆటోమేటిక్గా భారీ మెజారిటీ వస్తుంది. ఎగువ మధ్య తరగతి కౌంట్ అయ్యారు. ఇది అసలు లాజిక్.